ఓపెన్ ఏఐ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఏఐ విప్లవం. కాని ఈ మధ్య వాళ్లు వేసినొక పెద్ద పందెం అది కాస్త బెడిసికొట్టినట్లుంది. వాళ్ల కొత్త టెక్నాలజీపై భారీ అంచనాలు, కాని చివరికి మిగిలిందేంటంటే వివాదాలు, విమర్శలు. సో అసలా హైపేంటి, దానివల్ల జరిగిన నష్టమేంటి, పోగొట్టుకున్న నమ్మకాన్ని మళ్లీ ఎలా సంపాదిస్తారు? గెలెన్ ఈ కథేంటో లోతుగా చూద్దాం. ఒకటి కాదు, రెండు కాదు, వరుసపెట్టి దెబ్బలు. మొదట వాళ్ల లాంచ్ ఒకటి గందరగోళంలో పడింది. ఆ వెంటనే కంటెంట్ విషయంలో పెద్ద దుమారం. ఇక దానితో పాటే జనాల్లో నమ్మకం కూడా టపటపా పడిపోయింది. చాలా తక్కువ టైంలోనే ఓపెన్ ఏఐ పరిస్థితి ఒక డామినో స్టోన్ ఎఫెక్ట్ లాగా తయారైంది. నిజం చెప్పాలంటే ఏఐ ప్రపంచంలో ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ రేస్లో ఇప్పుడు మనం చూస్తున్నది చాలా చాలా కీలకమైన ఘట్టం. అందుకే ఎక్స్పర్ట్స్ కూడా దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కంట్రోల్ కోసం జరుగుతున్న పోటీలో ఇది వన్ ఆఫ్ ద వైల్డెస్ట్ చాప్టర్స్ అని అంటున్నారు. ఓకే, ఈ మొత్తం కథను బాగా అర్థం చేసుకోవాలంటే మనం దీన్ని 4 భాగాలుగా చూద్దాం. ఫస్ట్ GPT-5 పర్ఫార్మెన్స్ టెస్ట్, తర్వాత GPT-6 విషయంలో వాళ్లు తీసుకున్న పాలసీ గ్యాంబుల్, ఆ తర్వాత వాళ్ల క్రెడిబిలిటీ ఎలా దెబ్బతింది అనేది చూద్దాం. ఫైనల్గా ఈ నమ్మకం కోసం వాళ్లు చేస్తున్న పోరాటమేంటో కూడా తెలుసుకుందాం. సరే, మొదటగా GPT-5 పర్ఫార్మెన్స్ టెస్ట్. దీనిపై అంచనాలు ఒక రేంజ్లో ఉంటాయి, రియాలిటీ మాత్రం మరో రేంజ్లో ఉంది. ఆ గ్యాప్ ఏంటో చూద్దాం. అందరూ ఏదో మూన్ షాట్ లాంటి విప్లవాత్మక మార్పు వస్తుందని చూశారు. ఏజీఐ అంటే మనిషిలా ఆలోచించే తెలివి, PhD లెవెల్ రీజనింగ్, ఇలాంటి భారీ మాటలు వినిపించాయి. కాని తీరా చూస్తే ఏముంది? జస్ట్ కొంచెం స్పీడ్ పెంచారు, కాస్ట్ తగ్గించారు, అంతకుమించి పెద్దగా ఏమీ లేదన్నమాట. విమర్శకులు కూడా సరిగ్గా ఇదే పాయింట్ రేజ్ చేశారు. ఏఐ ఎక్స్పర్ట్ గ్యారీ మార్కస్ ఏమన్నారంటే, వాళ్లు ఇచ్చిన 2 పెద్ద ప్రామిసెస్ ఏజీఐ, PhD లెవెల్ రీజనింగ్ రెండూ మిస్సింగ్. సింపుల్గా చెప్పాలంటే చెప్పిందొకటి చేసిందింకొకటి అన్నట్టుగా తయారైంది. అయితే కంపెనీ వాళ్ల వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. మార్క్ చెన్ లాంటి వాళ్ళేమంటున్నారంటే, మ్యాథ్స్ లాంటి కష్టమైన సబ్జెక్ట్స్లో ఇదొక పెద్ద జంప్, ఒక మ్యాథ్ ఒలింపియాడ్లో టాప్ 200 నుండి టాప్ 5కి వచ్చినంత పెద్ద విషయం. అంటే ఈ మార్పులు మనలాంటి కామన్ యూజర్లకు వెంటనే కనిపించకపోవచ్చు, కానీ స్పెషలైజ్డ్ ఫీల్డ్స్లో మాత్రం ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అని వాళ్ల వాదన. సరే, ఇప్పుడొచ్చిన విమర్శల నుంచి డైవర్ట్ చేయడానికో ఏమోగాని ఓపెన్ ఏఐ వాళ్లు ఆల్రెడీ ఫ్యూచర్ గురించి మాట్లాడటం మొదలుపెట్టేశారు. వాళ్ల CEO శామ్ ఆల్ట్మన్ ఏం ప్రామిస్ చేస్తున్నారంటే, GPT-6 అనేది 5 కన్నా చాలా బెటర్గా ఉంటుందట, GPT-7 ఏమో 6 కన్నా ఇంకా చాలా బెటర్గా ఉంటుందట. అంటే ఇప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయినా పర్లేదు, ఫ్యూచర్ మాత్రం అదిరిపోతుంది, వెయిట్ చేయండి అని చెప్తున్నట్టుంది. ఓకే, GPT-5 పర్ఫార్మెన్స్ మీద ఇలా మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్న టైంలోనే ఓపెన్ ఏఐ తమ నెక్స్ట్ మోడల్ GPT-6 కోసం ఇంకో పెద్ద గ్యాంబుల్ చేసింది. ఈసారి టెక్నాలజీ మీద కాదు, పాలసీల మీద. వాళ్ల కంటెంట్ రూల్స్ను కొంచెం రిలాక్స్ చెయ్యాలన్న వాళ్ల నిర్ణయం ఇప్పుడు ఫ్రీడమ్ వర్సెస్ సేఫ్టీ అనే ఒక పెద్ద డిబేట్ను రాజేసింది. ఇక్కడ వాదనలు 2 వైపులా బలంగా ఉన్నాయి. ఒకవైపు ఈ రూల్స్ని సపోర్ట్ చేసేవాళ్లేమంటున్నారంటే, పెద్దవాళ్లని పెద్దవాళ్లలాగా ట్రీట్ చేయాలి కదా, వాళ్లకు కంట్రోల్ ఇవ్వాలి అని. మరోవైపు దీనికి వ్యతిరేకంగా ఉన్నవాళ్లు, ఇది చాలా రిస్క్, సింథటిక్ రిలేషన్షిప్స్కి, డిపెండెన్సీకి దారితీయొచ్చు అని హెచ్చరిస్తున్నారు. సో ఇక్కడ ఒకవైపు యూజర్ కంట్రోల్, మరోవైపు ప్లాట్ఫామ్ సేఫ్టీ, ఈ రెండింటి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. సరే, ఈ వాదనలు పక్కన పెడితే ఎక్స్పర్ట్స్ కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ కూడా చెప్తున్నారు. ఒకటి, ఈ సేఫ్టీ సిస్టమ్స్ను జైల్ బ్రేక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. 2, ఇంత పెద్ద స్కేల్లో మోడరేషన్ చేయడానికి అయ్యే ఖర్చు మామూలుగా ఉండదు. ఇంకోటి, ఒకే గ్లోబల్ పాలసీ అన్ని దేశాల కల్చర్కి సెట్ అవ్వదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంత సెన్సిటివ్ డేటాను కలెక్ట్ చేస్తే ప్రైవసీ రిస్క్ చాలా పెద్దది. ఇవన్నీ చాలా సీరియస్ ప్రశ్నలు. పాలసీల విషయంలో ఈ గ్యాంబుల్ ఒక ఎత్తైతే, వాళ్ల క్రెడిబిలిటీ మీద పడిన దెబ్బ మరో ఎత్తు. ఒక్కోసారి ఒక పెద్ద బ్రేక్ త్రూ అనిపించింది కూడా ఒక పెద్ద బ్లండర్గా మారొచ్చు. ఇప్పుడు మనం చూడబోయేది అలాంటి ఒక సంఘటనే. ఓపెన్ ఏఐ ప్రతిష్టకు ఇది ఎలా మచ్చ తెచ్చిపెట్టిందో చూద్దాం. ఇదో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్. ఒక ఓపెన్ ఏఐ మేనేజర్ ఒక పోస్ట్ పెట్టారు, GPT-5 కొన్ని చాలా క్లాసిక్ మ్యాథ్ ప్రాబ్లమ్స్ అయిన ఎర్డోస్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కనిపెట్టిందని.
వినగానే ఇదొక మేజర్ సైంటిఫిక్ బ్రేక్ త్రూ లాగా అనిపించింది. కానీ వెంటనే మ్యాథమెటిషియన్స్ రంగంలోకి దిగి, హలో, ఆ సొల్యూషన్స్ ఎప్పుడో ఉన్నాయి, మీరేం కొత్తగా కనిపెట్టలేదు, ఇది ఓవర్ స్టేట్మెంట్ అని పబ్లిక్గా కరెక్ట్ చేశారు. దాంతో ఓపెన్ ఏఐ ఆ పోస్టును తీసేసి మాట మార్చాల్సొచ్చింది. ఈ ఒక్క సంఘటనతో వాళ్ల క్రెడిబిలిటీ మీద గట్టి దెబ్బ పడింది. అంటే ఫైనల్గా తేలిందేంటంటే GPT-5 ఒక కొత్త సైంటిస్ట్ కాదు, అదొక పవర్ఫుల్ లిటరేచర్ స్కౌట్ లాంటిది. అంటే రీసెర్చ్ని స్పీడప్ చేయటానికి ఒక సూపర్ ఫాస్ట్ అసిస్టెంట్. మనకు కావలసిన సమాచారాన్ని క్షణాల్లో వెతికి పెడుతుందంతే. కానీ దాన్ని వెరిఫై చేయాల్సింది, ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది మాత్రం ఖచ్చితంగా మనిషే. ఈ విషయంలో టెరెన్స్ టావో లాంటి ఎక్స్పర్ట్స్ కూడా క్లారిటీ ఇచ్చారు. సో చూశారు కదా, ఒకవైపు ప్రోడక్ట్ పెర్ఫార్మెన్స్ మీద డౌట్స్, మరోవైపు పాలసీల మీద వివాదాలు, ఇంకోవైపు క్రెడిబిలిటీ మీద దెబ్బ. ఇవన్నీ కలిసి ఓపెన్ ఏఐని ఇప్పుడు బ్యాటిల్ ఫర్ ట్రస్ట్, అంటే నమ్మకం కోసం ఒక యుద్ధం చేసేలా చేశాయి. ఇంత కాంపిటీషన్ మధ్య వాళ్లు తమ రెప్యుటేషన్ రిస్క్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఈ టైంలో మనం కాంపిటీషన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా గూగుల్. వాళ్లు తమ చాట్బాట్ను లాంచ్ చేయడంలో ఎందుకు ఆలస్యం చేశారో సుందర్ పిచాయి ఒక మాట చెప్పారు. ఆ ప్రాడక్ట్ గూగుల్ బ్రాండ్కి ఉండాల్సిన స్టాండర్డ్స్ని అందుకోలేదని మాకు అనిపించింది. అంటే రెప్యుటేషన్ రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలని వాళ్ళు అనుకున్నారు. ఇది ఓపెన్ ఏఐ ఫాస్ట్గా వెళ్ళు అనే స్ట్రాటజీకి కంప్లీట్ ఆపోజిట్. ఓపెన్ ఏఐ ఈ గందరగోళంలో ఉన్నప్పుడు గూగుల్ సైలెంట్గా తన పని తాను చేసుకోపోయింది. ఒక కోడ్ రెడ్ తర్వాత జెమినీ డెవలప్మెంట్ని స్పీడప్ చేసింది. కేవలం మోడల్స్ మీదే కాదు, స్వంత చిప్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తోంది. ఇండియాలో వాళ్ల లార్జెస్ట్ ఏఐ హబ్ను కూడా పెడుతోంది. సో పోటీ ఇప్పుడు కేవలం మోడల్స్ మధ్య కాదు, ఎంటైర్ ఎకోసిస్టమ్ మీద జరుగుతోంది. ఇందులో గూగుల్ చాలా అగ్రెసివ్గా ఉంది. సరే, మరి ఈ పోటీని, రెప్యుటేషన్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి ఓపెన్ ఏఐ ఏం చేస్తోంది? వాళ్లు కూడా కొన్ని స్టెప్స్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా పొలిటికల్ బయాస్ మీద వస్తున్న కంప్లైంట్స్ని అడ్రస్ చేయడానికి 5 రెడ్ ఫ్లాగ్స్ను గుర్తించారు. అవేంటంటే ఏఐ తన సొంత పొలిటికల్ వాయిస్ తీసుకోవడం, యూజర్ ఎమోషన్స్ని పెంచడం, ఇష్యూస్ని వన్ సైడ్గా చూపించడం, ఇలాంటివి. వీటిని అవాయిడ్ చేసేలా ఇప్పుడు మోడల్ని ట్రైన్ చేస్తున్నారు. ఇది ట్రస్ట్ను మళ్లీ గెలుచుకునే ప్రయత్నంలో ఒక భాగం. ఇప్పటిదాకా మనం చూసిన ఈ మొత్తం కథను ఒకే ఒక కాన్సెప్ట్తో చెప్పొచ్చు. అదే రెప్యుటేషనల్ లోడ్. అంటే ఒక కంపెనీ మీద ఉన్న పరిశీలన భారం. వాళ్లు గతంలో ఇచ్చిన మాటలు, చేసిన తప్పుల వల్ల ఇప్పుడు వాళ్లు ఏ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసినా, ఏ పాలసీ తెచ్చినా దాన్ని జనం ఒక స్కాన్ చేసే కళ్లతో చూస్తారు. GPT-5 లాంచ్, ఏడోస్ ఇష్యూ, కంటెంట్ డిబేట్ ఇవన్నీ ఆ లోడ్ని ఇంకాస్త పెంచాయి. అందుకే ఫైనల్గా ఒక్క మాట, ఓపెన్ ఏఐ సక్సెస్ని కేవలం టెక్నికల్ స్పీడ్తో కొలవలేం. మార్కెట్ దాన్ని టోకెన్స్ పర్ సెకండ్లోనే కాదు, ట్రస్ట్లో కూడా కొలుస్తుంది. టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా ఉన్నా నమ్మకం లేకపోతే లాభం లేదు. ఇప్పుడు ఓపెన్ ఏఐకి అసలైన ఛాలెంజ్ అదే. సో ఈ మొత్తం కథ మన ముందు ఒకటే ఒక పెద్ద ప్రశ్నను మిగులుతోస్తుంది. ఈ ఏఐ రేస్లో స్పీడ్ ముఖ్యమా లేక ట్రస్ట్ ముఖ్యమా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానం మీదే ఏఐ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది.